తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఇదే సమయంలో డబ్బు ప్రవాహం పెరుగుతోంది. తాజాగా కొడంగల్లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడడం కలకలం రేపుతోంది. పట్టుబడ్డ నగదు వ్యవహారంపై ఈసీ ఆరా తీసింది. అయితే డబ్బు ఎవరిది, ఎవరి ద్వారా వచ్చింది అనే అంశాలపై ఎన్నికల సంఘం సీరియస్గా ఉంది. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ డబ్బు ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 100 కోట్లకు పైగా సీజ్ చేశారు. కొడంగల్లో ఐటీ శాఖ నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం రాజకీయంగా కలకలం రేపుతోంది. అనూహ్యంగా కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఇతరత్రా ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 51 లక్షల రూపాయలు పట్టుబడ్డట్లుగా ఈసీ నిర్ధారణకు వచ్చింది. కొడంగల్లో ఐటీ సోదాల్లో పట్టుబడిన నగదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. పక్కా సమాచారంతోనే ఐటీ సోదాలు జరిగాయన్నారు. ఇప్పటివరకు 104.41 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు రజత్ కుమార్ తెలిపారు. ఈసీ ఎవరికీ అనుకూలంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన అభ్యర్థులపై ప్రజాప్రాతినిధ్యం చట్టాన్ని ఉపయోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. For example, 13-14 photographs were there with the candidate with folded hands, not permitted. Some photograph, 1 or 2 were there with khandwa on the shoulders. So we have to replace those things and only verify in a tarvata we will put it up, because hada vadilo suppose we make a mistake, it will have serious implications on the elections. And ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థులు వాడిన మాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలపై ఈసీ సీరియస్ అయింది. అభ్యర్థుల జాబితాను నియోజకవర్గాల వారీగా సీఈఓ వెబ్సైట్లో పెడతామన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోనూ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తున్నామని రజత్ కుమార్ వెల్లడించారు. ఫస్ట్ వన్ వాజ్ తెలంగాణకి 4 రాష్ట్రాలతో బార్డర్స్ ఉన్నాయి. కర్ణాటకకి మనకు 4 బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కర్ణాటక సైడ్లో సుకుమా, బీజాపూర్ 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. బోత్ హెవీలీ LWE ఎఫెక్టెడ్ ఏరియాస్.